బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యే సెన్సెక్స్ నిఫ్టీ నష్టాలు కొనసాగుతున్నాయి. హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, సిప్లా షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, డిసెంబర్ క్వార్టర్ అయిపోవడానికి ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఏ అంశాలపైన దృష్టి పెట్టి కొనుగోలు చేయాలంటారు? ఎప్పుడైనా సరే మార్కెట్ లో డిసెంబర్ ఎండింగ్ కానీ ఏ క్వార్టర్ అయినా ఎండ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం కనుక ఫండమెంటల్స్ ప్రకారం బేస్ చేసుకుని డిసైడ్ చేసుకుని కొనటం అమ్మటం చేయాలి అనుకుంటే సెప్టెంబర్ రిజల్ట్స్ ఆధారంగా చేయాలి. ఒకవేళ అందులో రిజల్ట్స్ బాగాలేక ఏదైనా కంపెనీ మీ యొక్క ఇప్పుడు రైట్, ఓకే సార్, చెప్పండి సార్. ఒకవేళ కనుక రిజల్ట్స్ వచ్చి బాగుంటే, కొన్ని డిసెంబర్ రిజల్ట్స్ వచ్చిందో బాగాలేకపోతే అమ్మటానికి ఒక క్షణం కూడా హెసిటేట్ చేసే వాళ్ళు మాత్రం అలా చేయకూడదు. అదర్వైజ్ ఇప్పుడు కొత్తగా కొనడానికి, కొత్త ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అనువైన సమయమా అంటే మార్కెట్ లో రేట్లు తక్కువ ఉన్నాయని తప్పితే ఇన్ఫర్మేషన్ 10-15 రోజుల మధ్య కొత్త క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన ఈ సమయంలో కొనడం నా అంచనా ప్రకారం కరెక్ట్ కానే కాదు. రైట్ సార్, లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రావడానికి కనీసం 15 లేదా 20 రోజులు పడుతుంది కాబట్టి మరి జనవరి చివరి వరకు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, పోస్ట్ పోన్ చేయడం మంచిది అంటారా? లేకపోతే ఇంకా లేక ఇప్పుడు కూడా వాల్యూ బయింగ్ కోసం ఏదైనా మంచి స్టాక్స్ ఉన్నాయా? ఖచ్చితంగా వాల్యూ బయింగ్ కోసం ఉంటాయి. కాకపోతే ఎప్పుడు కూడా మీరు కొనాలి అంటే ఎంత రిస్క్ తక్కువ ఉంటే అంత మంచిది అని కోరుకోవాలి. రిస్క్ తక్కువ ఉండే అవకాశం కనుక రావాలి అంటే వెయిట్ చేస్తే మంచిది అని చెప్తే, కాదండి నాకు వాళ్ళ డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటాను అనుకునే వాళ్ళకి మనం చెప్పాలి. మార్కెట్ లో ఎప్పుడు అవకాశాలు ఉంటాయి, ఇప్పుడు ఉండవు అని చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా స్క్రీన్ షేర్ చేశాను. అది కనుక ఇన్వెస్టర్స్ కి మనకు కనపడుతున్నట్లేదు స్క్రీన్ లో. అందులో కనపడుతున్నాయి ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి కంపెనీలు చూస్తే 25,000 కోట్ల కన్నా ఎక్కువనే. అంటే ఎప్పుడైనా సరే మార్కెట్ లో కొత్త ఇన్ఫర్మేషన్ రాబోయే ముందు కొనుక్కోవాలి అనుకుంటే యూజువల్ గా పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్నాయి కొనుక్కుంటే మనం అనుకున్నట్లుగా రిజల్ట్స్ కనుక లేకుండా డిసప్పాయింట్ అయిపోయినా విపరీతంగా మార్కెట్ లో కరెక్షన్ రాదు మన షేర్లో. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, ఇటువంటి సమయంలో మీకు బయింగ్ ఆపర్చునిటీ చెప్పాలి అంటే మామూలుగా నా పద్ధతికి భిన్నంగా పోర్ట్ఫోలియో గురించి చెప్పకుండా స్టాక్స్ పేర్లు ఇస్తున్నాను. ఇందులో 25,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న షేర్లే ఇస్తున్నాను. ఇందులో షేర్లు మీరు కొనుక్కోవాలంటే ఆ ఇండస్ట్రీలో ఉన్న షేర్లు మీ దగ్గర లేకుండా ఉంటే, ఒకవేళ ఉంటే 20% ఆఫ్ టోటల్ వాల్యూ కన్నా లేకుండా ఉంటేనే కొనుక్కోవాలి. అది ఏంటా అని చూస్తే నేషనల్ అల్యూమినియం ఇండస్ట్రీ కదా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి అందులో 72% పెరగడానికి ఇంకా ఛాన్స్ ఉంది. సో దట్స్ ఎ గుడ్ కంపెనీ. తర్వాత మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, అది చూస్తే 69% పెరగడానికి ఉంది. జెరాఫ్ కమర్షియల్ వెహికల్ అయితే అది కూడా దాదాపుగా 60%. సుందరం ఫైనాన్స్, హనీవెల్ ఆటోమేషన్, గాడ్రేజ్ కన్స్యూమర్, టీవీఎస్ హోల్డింగ్, ఇవన్నీ కూడా 60% కన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న కంపెనీలు. అంటే వర్కింగ్స్ చాలా ఎంకరేజింగ్ గా ఉండి ప్రైస్ క్యాచ్అప్ చేయనివి. ఆ తర్వాత ఇంకా ఇమామి లిమిటెడ్, చోళమండలం ఫైనాన్స్, ఐనాక్స్ విండ్, టీవీఎస్ మోటార్, ఎవెన్యూ సూపర్ మార్కెట్, పిఐ ఇండస్ట్రీస్, ఎలాంటి ఫైనాన్స్ ఇంకా వరకు 50% కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇన్ని కంపెనీలు కొనుక్కోవడానికి ధైర్యంగా ఉండవచ్చు. ఎందుకంటే అన్ని కూడా 25,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు. వీటిల్లో ఒకవేళ తేడా జరిగినా, రిజల్ట్స్ బాగాలేకపోయినా విపరీతంగా పడదు కాబట్టి ఇవి చెప్తున్నాను. కానీ ఓపిక ఉండి లాంగ్ రన్ లో ఎన్నో రోజులు మనం ఇన్వెస్ట్మెంట్ లో ఉంటాం కాబట్టి హైరానా హడావిడి పడకుండా ఉంటే జనవరి 25th వరకు వెయిట్ చేస్తే డిసెంబర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని మంచి కంపెనీలు కొనుక్కోవడానికి అవకాశాలు వస్తాయి. అండ్ సార్, మన ఇండెక్స్ లో ప్రధాన భూమిక వహిస్తున్న బ్యాంకింగ్ స్టాక్ గురించి మీరు ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటారు. ఈ రోజు కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో కూడా ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఆ ఇండస్ట్రీ ప్రాస్పెక్ట్స్ చెప్పి అందులో ఏదైనా మంచి స్టాక్స్ ఉన్నాయని చెప్పగలను? ఖచ్చితంగా చెప్దాం. ఎందుకంటే మనకి ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్లు, ఆంధ్రాలో, తెలంగాణలో ఉన్న లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలో బహుశా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లేని వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నాకు ఎంతవరకు కనపడలేదు. ఎవరైనా ఉంటే కనుక ఆశ్చర్యం. అంటే ఒకటే షేర్ కొనుక్కుంటే చెప్పలేం, కానీ అదర్వైజ్ ప్రతి ఒక్కరికి గ్యారంటీగా ఉంటుంది.
అందుకని వాళ్ళందరికీ కూడా ఎందుకు సాఫ్ట్వేర్ గురించి మనం చర్చ చేపడితే మంచిదో చెప్పడం వీలుగా నా స్క్రీన్ గనక ఒకసారి వాళ్ళు నోటీస్ చేస్తే ఇందులో 2022 నుంచి అంటే 22 మొత్తం 23 మొత్తం 24 కూడా దాదాపుగా మొత్తం 3 సంవత్సరాల డేటా మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇందులో మీరు చూసినట్లయితే 2022 మొదట్లోనే ప్రైసెస్ ఎక్కడెక్కడో ఉండేవి. అంటే అన్ని కంపెనీల యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిపి చూపిస్తున్నాను. అన్ని కలిపి చూస్తే ఇక్కడ దాకా పెరిగిందని బాగా పెరిగింది అనుకుంటారు. కానీ ఇక్కడ పైన కనుక మీరు హెడ్డింగ్ చూస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ప్రాఫిట్లు 31% పెరిగితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి 31% మొత్తం అన్ని కంపెనీలకి కలిపి ప్రాఫిట్ పెరిగితే కంపెనీల యొక్క మొత్తం అన్ని కలిపి మార్కెట్ క్యాప్ ఎంత పెరిగింది? కేవలం 19% పెరిగింది. ఇలా మీకు ఈ మధ్యలో పెరిగింది పబ్లిక్ మెమరీ షార్ట్ కాబట్టి రీసెంట్ గా బాగా పెరిగాయి అనుకుంటున్నారు. కానీ 22లో ఉన్న రేట్ల ప్రకారం చూస్తే ప్రైసెస్ ఏమో బాగా తక్కువ పెరిగాయి, ప్రాఫిట్లు ఏమో విపరీతంగా పెరిగాయి. అందువల్ల మీరు ఏమర్థం చేసుకోవాలి? ఇందులో ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే రిజల్ట్స్ వచ్చి చాలా టైం అయిపోయింది. సాఫ్ట్వేర్ వెంటనే ఇస్తారు కాబట్టి 25,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఫిల్టర్ పెట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 25,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల్లో ఏమేం బాగున్నాయో చెప్పుమని అడుగుతుంటే మీకు ఒకసారి నేను ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్ళిపోతాను. మీరు చూడవలసిందల్లా ఇక్కడ గ్రోత్ అని ఉందా లేదా, ఆ తర్వాత క్రింద ఉన్నటువంటి స్కోప్ టు గ్రో అనే గ్యాప్ అని ఉంటుంది అక్కడ. అది కూడా రెండు చూసినట్లయితే మీకు అది కొనదగిందో లేదో తెలుస్తుంది. అంటే గ్రోత్ లో ఉండాలి, పెరగటానికి స్కోప్ ఉండాలి. FSN ఈ-కామర్స్ నైకా చూస్తే 40% ఉంది. HCL టెక్నాలజీస్ గ్రోత్ లో ఉంది కానీ 23% ఉంది. ఇన్ఫోసిస్ గ్రోత్ లోనే ఉంది కానీ 21% ఉంది. KPIT టెక్నాలజీస్ అది కూడా గ్రోత్ లో ఉంది కానీ 49% ఉంది పెరగడానికి. LTI మైంట్రీ అది కూడా గ్రోత్ లో ఉంది, 37% ఉంది. ఎంఫోసిస్ గ్రోత్ లోనే ఉంది, 23% ఉంది. టాటా కన్సల్టెన్సీ అన్నిటికన్నా అగ్రగామి సంస్థ కానీ 25% పెరగడానికి స్కోప్ ఉంది ఇక్కడ నుంచి. టాటా ఎలక్సీ గ్రోత్ లో ఉంది, 47% స్కోప్ ఉంది. టాటా టెక్నాలజీస్ కొత్తగా వచ్చిన కంపెనీ అనుకోండి, అది గ్రోత్ లో ఇంకా లేదు కాబట్టి అది అనవసరం. నెక్స్ట్ టెక్ మహేంద్ర ఇవన్నీ కూడా చూస్తే ఇందులో 40% ఉంది. అంటే ఏ కంపెనీలకు అయితే 30% కన్నా ఎక్కువ గ్రోత్ ఉంటుందో అవి కొనుక్కుంటే మన పోర్ట్ఫోలియోకి సేఫ్టీ ఎక్కువ, లాభాలకు వచ్చే అవకాశాలు తక్కువ కాకుండా ఉంటాయి. అందువల్ల ఇటువంటి సమయంలో స్టాక్ స్పెసిఫిక్ గా మీరు అడుగుతున్నారు కాబట్టి వాటికి చెప్పాల్సిన సమాధానం ఇది అని చెప్పొచ్చు. సార్, బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ రంగాల తర్వాత ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలో గ్యారంటీగా ఉండేవి ఫార్మాస్యూటికల్ షేర్స్. మరి అందులో మీకు ఏవైనా మంచి అవకాశాలు కనబడుతున్నాయా సార్? ఓవరాల్ గా ఇండస్ట్రీ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు? ఇండస్ట్రీ అవకాశాలు ఎప్పుడు కూడా మనం చూడవలసింది ఏంటంటే టాప్ డౌన్ అప్రోచ్ అంటాం. అంటే ఇలా కనుక ఎప్పుడైనా సరే స్టాక్ గురించి నేను కనుక్కోవాలి అనుకుంటే కనుక ఎక్కువ మంది మనసులో అవసరం లేకపోయినా ఫస్ట్ అడిగే ప్రశ్న ఏ ఇండస్ట్రీ బాగుంటుందని అంటారు. ఒకవేళ ఇండస్ట్రీ బాగుంటుందంటే ఇండస్ట్రీ మొత్తం కొనుక్కునే ధైర్యం కెపాసిటీ మనకు ఉండదు. ఊరికే అడుగుతారు, చెప్పంగానే అందరూ ఉంటారు దివీస్ ఎట్ట కొనుక్కోవచ్చండి లేదా ఉంచుకోవచ్చండి అంటారు. మనకి ఆంధ్ర తెలంగాణలో దివీస్, అరబిందో ఫార్మా కానివ్వండి, లేకపోతేనేమో నాట్కో ఫార్మా కానివ్వండి, డాక్టర్ రెడ్డిస్ కానివ్వండి, ఇటువంటి కంపెనీలు అంటే తెలుగు గ్రాన్యూల్స్ ఇండియా ఇలాంటి కంపెనీలు లేకుండా ఉండేవాళ్ళు దాదాపు ఇండస్ట్రీలు ఎక్కడ ఉండరు. అందరూ కూడా ఫ్యామిలీ సిల్వర్ లాగా, లారస్ ల్యాబ్స్ కూడా ఇంక్లూడెడ్, అన్ని పెట్టుకుంటానే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక భ్రమ, ఒక రకమైన నమ్మకం ఏంటి, ఈ కంపెనీలో కొనుక్కుంటే ఏదో మిరకల్ జరుగుతుంది, నా డబ్బు 2 10 20 అయిపోతా ఉంటుందని ఆశ తప్పితే అవగాహన లోపం ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే మనం చేసేటప్పుడు చేయవలసింది ఏంటంటే ఏ ఇండస్ట్రీ కొనుక్కోవాలన్నా ఆ ఇండస్ట్రీకో కంపెనీలకో లాభాలు పెరుగుతున్నాయో లేదో చూడాలి. ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే జనవరి 2022 నుంచి ఇప్పటి వరకు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ చూపించమంటే మీ కళ్ళెదురుగా కనపడుతుంది. 39% ఏమో ప్రాఫిట్లు పెరిగితే ప్రైసెస్ 80% పెరిగాయి. అంటే అర్థం ఏంటి, లాభాలు ఎంత పెరిగాయి దానికన్నా డబుల్ కన్నా ఎక్కువ రేట్లు పెరిగాయి. అంటే మీరు ఏమర్థం చేసుకోవాలి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనేమో పెరిగిన లాభం కన్నా పెరిగిన ప్రైస్ తక్కువ, ఇక్కడేమో పెరిగిన లాభం కన్నా పెరిగిన ప్రైసెస్ బాగా ఎక్కువ. ఇందులో అవకాశాలు తక్కువ ఉంటాయి. అంటే ఇందులోకి ఎగిరి దూకటం కానీ ఒకవేళ మీకున్న షేర్లు గుడ్డిగా అట్టు పెట్టుకోవడం కానీ మీకే హాని చేస్తుంది తప్పితే మార్కెట్కి ఏమీ ఊతం ఇవ్వదు. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన టైము. ఇందులో కూడా సేమ్ అంత ముందులో చేస్తుంది. అలాగే నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క కంపెనీ రన్ చేస్తూ వస్తాను. మీరు చూడవలసింది గ్రోత్ లేకపోతే అసలు ఆ కంపెనీ ఇంకే చూడకండి. గ్రోత్ ఉంటే కనుక కింద 30% ఉందేమో చూడండి. ఇలా అబౌట్ ఇండియా చూస్తే గ్రోత్ లో లేదు కాబట్టి కొంత అనవసరం. నెక్స్ట్ మనం చూస్తుంది ఇంకో కంపెనీ చూస్తున్నాను, అజంతా ఫార్మా చూస్తే ఒక నిమిషం ఉంటుంది స్క్రీన్. అజంతా ఫార్మా చూస్తే గ్రోత్ లో ఉంది, 33% ఉంది. ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ చూస్తే కనుక గ్రోత్ లో ఉంది, 32% ఉంది. అరబిందో ఫార్మా చూస్తేనేమో 43% ఉంది. సిప్లా చూస్తేనేమో అది కూడా గ్రోత్ లో ఉంది, 33% ఉంది.
తర్వాత దివీస్ లాబొరేటరీస్, అందరికీ ఫేవరెట్ గా దివీస్ చూస్తే బ్రహ్మాండంగా కనపడుతుంది. దివీస్ పెరిగొచ్చిందేమో అనుకుంటున్నారేమో, కానీ ఇప్పుడు కూడా దివీస్ లాబొరేటరీస్ లో 46% స్కోప్ ఉంది. డాక్టర్ రెడ్డిస్ చూస్తే అది కూడా పెరిగొచ్చింది, గ్రోత్ లో ఉంది, ఇంకా 34% ఉంది. తర్వాత ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ 24% ఉంది, గ్రోత్ లో లేదు. జిఎస్కే ఫార్మా, గ్లాక్సో స్మిత్ క్లైన్ ఫార్మా గ్రోత్ లో ఉంది, 50% ఉంది. గ్లెన్మార్క్ కొద్దిగా స్పెక్యులేటివ్ షేర్ అయినా కానీ గ్రోత్ లో ఉంది, 33% ఉంది. నెక్స్ట్ జేబీ కెమికల్స్ 31% ఉంది. ఆ తర్వాత ఇంకా చూడవలసింది లూపిన్ ల్యాబొరేటరీస్. ఈ మధ్యన రిజల్ట్స్ వచ్చినాయి, డయాబెటీస్ గురించి బ్రహ్మాండమైన అడ్వాన్స్మెంట్ చేస్తున్నారు, కొంటున్నారు కంపెనీలు, అది గ్రోత్ లో ఉంది 42%. మ్యాన్కైండ్ ఫార్మా చూస్తేనేమో మనకు అందరికీ అందుబాటులో తెచ్చే కంపెనీ, ఇది గ్రోత్ లో ఉంది, 36% ఉంది. నాట్కో ఫార్మా అంటే మనకు అందరికీ తెలిసిందే, మన తెలుగు ఇన్వెస్టర్ అందరి దగ్గర ఉండే కంపెనీ. నాట్కో ఫార్మా చూస్తేనేమో 35% ఉంది. ఆ తర్వాత సన్ ఫార్మాస్యూటికల్స్, దాదాపుగా ఫార్మాస్యూటికల్స్ అగ్రగామి సంస్థ, దానిలో చూస్తే 35%. సో ఇందులో గ్రోత్ ఉండి 30% కన్నా ఎక్కువనే కనుక షార్ట్ లిస్ట్ చేసుకుంటే మీరు కొనుక్కోవటానికి అవకాశం ఉంటుంది. కొనుక్కునే దానికన్నా కూడా ఇప్పుడు నుంచి జనవరి చివరి వరకు ట్రేడింగ్ చేసుకుంటానంటే చేసుకోవచ్చు. అంతేగాని లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు కొనుక్కుంటాను అంటే అంత మంచి అవకాశం నాకు ఇమీడియట్ గా కనపడటం లేదు. అండ్ సార్, ఇప్పుడు రిజల్ట్స్ సమయం కాదు కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అని మీరు చెప్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. ఈ సమయంలో ట్రేడింగ్ చేయాలి అనే ఆసక్తి ఎక్కువగా ఉన్న ఇన్వెస్టర్స్ కోసం లో వాల్యూ స్టాక్స్ లో మంచివి ఏవైనా ఉంటాయేమో చెప్పగలరా? నేను చెప్పగలను, కథ చెప్తే దాన్ని సమర్థించినట్లా మీరే రికమెండ్ చేశారనే మాట అనకూడదు. కాబట్టి నేను చెప్పగలిగింది ఏంటంటే, రిజల్ట్స్ అనేది మొత్తం అన్ని కంపెనీ రిజల్ట్స్ అన్ని సమయాల్లో మేము అంతా ఫిల్టర్ చేసి ప్రాసెస్ చేసి ఉంచుకుంటాం. కాబట్టి మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం నా దగ్గర ఉండొచ్చు. కానీ దానికి అర్థం చేసుకోవాల్సిందంటే, మేము రికమెండ్ చేసినట్టుగా అనుకోకండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వేరు, సజెస్ట్ చేయడం వేరు. మేము సజెస్ట్ చేస్తే పోర్ట్ఫోలియోలో సజెస్ట్ చేస్తాం. అలా కాకుండా మీరు అడిగితే కనుక స్టాక్ల పేర్లు చెప్పొచ్చు, మేము కొంటామా అంటే కొనకపోవచ్చు. కారణం మీకున్న ఆలోచన పరిధి మాకున్న ఆలోచన పరిధి వేరు. మేము ఇప్పుడు కూడా చిన్న కంపెనీలు కొనుక్కుందాం అనుకో, మా కంపెనీలకు ఏదైనా సరే నా డబ్బుల మీద లాభం రావాలన్నట్లుగానే చెప్తాం. కానీ ఇన్వెస్టర్లకి చిన్న కంపెనీలు చెప్పండి అంటే చెప్పము. కానీ మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి నాకు కూడా తెలుసు, మార్కెట్ లో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కి ఉండే కోరిక చిన్న కంపెనీ తప్పని తెలిసినా అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం, కేవలం వాళ్ళ కోసం ఇది నా అడ్వైజ్ కాదు. నేను చెప్తుందల్లా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. అంటే నేను ఇక్కడ ఏం ఫిల్టర్ పెట్టానంటే, ఉన్న కంపెనీల్లో గ్రోత్ ఉన్న కంపెనీలు తీయండి, అందులో 300 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. మరీ చిల్లర కంపెనీలు లేకుండా 20 రూపాయల కన్నా ఎక్కువ, 300 రూపాయల కన్నా తక్కువ కంపెనీలు తీవండి. అలాగే దానికి గ్రోత్ కూడా కనీసం 30% ఇంకా పెరగడానికి ఉండండి. దాంతో పాటు ఎక్కువ మంది ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ అంటారు కాబట్టి పీఈజీ రేషియో కూడా తక్కువ ఉండేట్టు చూడండి అన్నాను. అంటే ఇవి మీలో ఎవరైనా కనుక కొద్దిగా ఒక 10,000 50,000 పెట్టి లాంగ్ టర్మ్ ఉంచుకుంటాను అంటే కొనుక్కోదగిన కంపెనీలు. మళ్ళీ చెప్తున్నాను, ఇది నా అడ్వైస్ కాదు, ఇన్ఫర్మేషన్. ఇందులో చూస్తే హార్డ్వేర్ ఇండియా ఉంది, దాని మార్కెట్ క్యాప్ ఓన్లీ 1,400 crores, కరెంట్ ప్రైస్ 31 ఉంది, మా లెక్క ప్రకారం 55 అవ్వాలి. పీఈజీ రేషియో ఇస్ ఓన్లీ 0.53. తర్వాత ఎన్ఎల్సి ఇండియా, అది 257 రూపీస్ ఉంది. ఎల్ఎన్టీ ఫైనాన్స్ 146 ఉంది. మాస్టర్ ట్రస్ట్ 176 ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 113 ఉంది. షిప్పింగ్ కార్పొరేషన్ 230 రూపీస్ ఉంది. ఐనాక్స్ గ్రీన్ 171, ప్రదీప్ ఫాస్ఫేట్స్ 107, ఐడిబిఐ బ్యాంక్ 81, ఆదిత్య బిర్లా క్యాపిటల్ 197, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 107, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 55. అంటే మీరు బ్యాంకుల్లో ఎక్కువ మాత్రం గుర్తుంచుకోండి.